రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశాలపై తాజాగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్త పీఆర్సీ వేతన సవరణ, పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో భారీ చర్చకు దారితీశాయి. డిప్యూటీ సీఎం స్థాయిలో జరిగిన తాజా చర్చలతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత కొంతకాలంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన జీపీఎఫ్, టీఎస్టీఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంట్, డిఏ బకాయిల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన సొంత పొదుపు డబ్బులు కూడా నెల తరబడి పెండింగ్లో ఉండడంతో వృద్ధ ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నలిగిపోతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో టీఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లారు. జీవితాంతం సేవలు అందించిన ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యంగా వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రధాన బెనిఫిట్స్లో జీపీఎఫ్ నిధులు, టీఎస్టీఎల్ఐ బీమా మొత్తం, లీవ్ ఎన్కాష్మెంట్, డిఏ బకాయిలు కీలకంగా ఉన్నాయి. వీటితో పాటు కొత్త పీఆర్సీ వేతన సవరణపై కూడా ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం తాజా స్పందనతో పీఆర్సీపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన టెట్ అర్హత అంశంపై కూడా చావా రవి కీలక డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ టెట్ పరీక్ష రాయమనడం సరైంది కాదని, వారికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలి. జీపీఎఫ్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి. అలాగే డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.